నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సృజన. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. కార్మికులు అందిస్తున్న సేవలే సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలు. జీహెచ్ఎంసీ విజయ డైరీ కార్మికులతో మేడే వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్. రోజుకో వేషం వేసి సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు? సింహాచలంలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యమన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. తాను చనిపోతే బై ఎలక్షన్లో కొంతమంది ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారు. తాడేపల్లిగూడెంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. స్థానిక ఎస్టీ కాలనీలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకున్నారు. తమ సమస్యలను వారు చెప్పుకోగా ప్రభుత్వం తరపున అందించాల్సిన సాయంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మేడే సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, విజయ డైరీ కార్మికులతో కలిసి ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు అందిస్తున్న సేవలే సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలని, కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. కార్మికుల ప్రోత్సాహం, ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని, వారు హక్కుల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. అనంతరం రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఆ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకోవడానికి తన హక్కులను సాధించిన రోజు, ఈరోజు పని దినాలను తగ్గించిన రోజు, పని సమయంలో సమీక్షించిన రోజు. సింహాచలంలో నరసింహస్వామి వారి చందనోత్సవంలో 7గురు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న తీరు అత్యంత దారుణమన్నారు. ఆలయంలో ఇటీవల చేపట్టిన నిర్మాణాల్లో నాణ్యత పూర్తిగా లోపించిందని, గతంలో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేసి టీడీపీ నాయకులకు సంబంధించిన వారికి కాంట్రాక్టులు ఇవ్వడంతో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రోజుకో వేషం వేసి సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కానుకల రూపంలో వచ్చిన ఆలయాల డబ్బులు తప్ప ప్రభుత్వం నుంచి ఎక్కడ డబ్బులు పెట్టి లేవు. కానీ వ్యవస్థనంతా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన అధికారులు సమర్థుడా అసమర్థుడా అక్కర్లేదు, వాళ్ళ మనిషి అయితే అక్కడ వేసేయటం, అక్కడ ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవడం. ఇవాళ శ్రీశైల క్షేత్రంలో జరిగిన దుర్ఘటన, దీనికి పూర్తి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం. ఈ సింహాచల లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం క్షేత్రంలో జరిగిన దుర్ఘటన. తాడేపల్లిగూడెంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనతో ఉన్న కొంతమంది నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, తాను ఎన్డీఏ ఎమ్మెల్యేని, తాను చనిపోతే బై ఎలక్షన్లో వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు అయిపోవాలని చూస్తున్నారని ఆయన బాధను వ్యక్తం చేశారు. ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదని 3 పార్టీలు కలిపి మ్యాండేట్ ఇచ్చారని తెలిపారు. తాను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్న తప్ప ఏ విధమైన అవినీతికి పాల్పడడం లేదన్నారు. ఇక్కడున్న కొంతమంది
ఎవరైతే ఇప్పుడు అనిల్ లాంటి నిస్వార్థ పరులు, అదేవిధంగా కాంట్రాక్టర్ శివ గారు, మన వయసు అయిపోయింది, మన సమాజానికి ఏదో సేవ చేయలేనటువంటి కొంతమంది మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడతాం, ఇది చాలా అవసరం అన్నయ్య గారు అంటే ఇమీడియట్గా డబ్బుతో పని లేదు, మనం మొదలు పెట్టమని మొదటి డిసిజన్ కూడా జరిగింది. అలాంటి ఈ కార్యక్రమం ఈరోజు మొన్న పునఃప్రారంభించడానికి విచ్చేసినటువంటి మిత్రులు తాతాజీ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, అదే గొర్రెలు శ్రీధర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, పుల్లబాబి గారు, అడప ప్రసాద్ గారు, రామ్జీ సురేష్ గారు, కాశీ గారు, మోహన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మరి ఎంఎస్ఆర్ గారు, మాక శ్రీనివాస్ గారు, పాలూరు వెంకటేశ్వర గారు, సురేష్ గారు, డాక్టర్ రాజు గారు, జనార్దన్ రెడ్డి గారు, పైబేన్ రఘు గారు, ఇంకా వేదికలో అంతా పెద్దలు, ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి స్థానికులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా, ఈరోజు అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసక పరిపాలన మనం చూసాం. 5 సంవత్సరాలు కనీసం పట్టణాన్ని కానీ స్టేట్ని కానీ పట్టించుకొని పరిపాలన చేసిన తర్వాత ఒక చెప్పడం మట్టి కూడా వేయని గోతుల్లో మనం తిరిగాం. అలాంటి పరిస్థితి నుంచి అన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మనం ఎన్నుకున్నారు కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయండి, నిరంతరం ప్రజల మధ్య ఉండండి, డబ్బు లేదని చెప్పకండి, ప్రజలను భాగస్వామ్యం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడిని మొదటి వరుసలో నిలబెట్టి తలుచుకుంటాం. ఫస్ట్ తాడేపూడిలోనే మా ఊరు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను నేను. ఇవాళ ఎవరు ఏమనుకున్నా దేని గురించి భయపడవలసిన అవసరం లేదు, దేని గురించి లెక్క చేయవలసిన అవసరం లేదు. నేను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఎమ్మెల్యేగా అయ్యానంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల, తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు ఓట్లు వేసినందువల్ల అయ్యాను, కానీ ఎవరి త్యాగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ ఇస్తాను. పార్టీలు 3 పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత 62,500 మెజార్టీతో నన్ను ఎక్కించారు. నేను ఒక సామాన్యుడిని, మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను దాన్ని. నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే, ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశింటే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిగా పాలని ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతాను నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను. రోడ్లు కూడా తిరిగాను. దాదాపు 30 లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి. నాకు ఎవరు ఊరిని అయేసితంగా ఇవ్వలేదు, ఎవరిని చందా కూడా అవ్వలేదు ఎలక్షన్లో. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే టర్మినల్లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి రోడ్ల విస్తరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ చెర్లపల్లి రైల్వే టర్మినల్ ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, భారత ప్రభుత్వం 450 కోట్లతో చెర్లపల్లి టర్మినల్ నిర్మించి వర్చువల్ గా 4 నెలల క్రితమే మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రోడ్లు, వీధి లైట్లు, బస్సు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తానని హెచ్చరించారు. భారత్ మాతా కీ జై. ప్రభాకర్ నగర్ నాయకత్వం.
వివిధ ప్రాంతాల నుంచి విద్య ప్రయాణిక బస్సు ఏర్పాట్లు వెంటనే ప్రభాకర్ గారి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం. ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన, అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన, జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ రైల్వే టెర్మినల్ ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి, ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది. అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. 1 ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల. ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని, మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి, నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టెర్మినల్గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసి 3 మాసాలు దాటింది. మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంఖ్యని చెర్లపల్లి టెర్మినల్ కి తీసుకురాలేదు, వేయలేదు. రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదు. ఇక్కడ నుంచి చెర్లపల్లి టెర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా 25 ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి, ఇక్కడి నుంచే మొదలవుతా ఉన్నాయి. ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల, వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని, సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు, మరి వాట్సాప్ చేస్తూ ఉన్నారు. మా యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి, జిహెచ్ఎంసీ యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి. వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్ గా 3 గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఒకవైపున 450 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి, నిధులు వెచ్చించి, నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా, నువ్వు కనీసం వీధి లైట్లు ఉంచలేవా, నువ్వు కనీసం దీనికి దారి ఇది అని సైన్ బోర్డులు పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ అంశం పైన, ఈ విషయాలపైన, ఈ డిమాండ్ల సాధన పైన మరొక 15 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జిహెచ్ఎంసీకి గడువు ఇస్తా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచకపోయినా, వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా, రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా, మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ, ఈ
దొల్లతనాన్ని, ఈ నిర్లక్ష్య వైఖరిని, ఈ యొక్క అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని మరింతగా జనంలో తీసుకెళ్లి ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా 1 గంట వరకు కొనసాగుతుందని చెప్పని పేర్కొంటున్నా. ధన్యవాదాలు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసుల సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. నిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి కళ్ళు, రక్త పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్తో పాటు ప్రముఖ ఆసుపత్రుల సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాచకొండ పరిధిలోని ప్రతి డివిజన్లో 2 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. Services to our staff women, sir. Thank you, sir. Namaste gathering. Thank you, sir. As has been told, today we are organizing or we are conducting a cancer screening program. Set up in the name of Mrs. Basavatarakam, late N.T. Rama's wife, when she and there's a lot of stress and we neglect ourselves, our health and our personal health profiles. In this background, it's very important what ma'am told, that Kalpana ma'am told, very relevant for all of us, and we need to focus on our health. చిన్నప్పుడు మనం సినిమాలు చూసినప్పుడు ఎక్కువగా లేము వచ్చేది టీవీ చూపించేవాళ్ళు, క్షయవ్యాధి అని చూపించేవాళ్ళు. హీరోయిన్కో హీరోకో వస్తుంది ఏదో అట్లా లవ్ ట్రయాంగిల్ or something story used to be there. But those days this cancer is not rampant. People are not undergoing or facing such problem. But in modern days, a lot of because of health habits or a different kind of behavioral pattern, then sedentary lifestyle, not focusing on better health profiles. Andariలో ఇది హ్యూమన్ కైండ్లో వ్యాపించడానికి ఒక స్కోప్ మనమే ఇస్తున్నాం. ఇటువంటి అవేర్నెస్తో పాటు టెస్ట్ చేయడం మూలంగా మ్యామోగ్రఫీ లాంటివి, లేకపోతే పాప్స్వేర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిని రెగ్యులర్ కూడా చేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే అడ్వాన్స్గా ఉంటే కూడా తెలుసుకోవడము, దాన్ని ప్రివెంట్ చేయడం అవన్నీ జరుగుతాయి. ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా లైక్ ఇఫ్ యూ నో ఇట్ ఇన్ అడ్వాన్స్ ఇట్ కెన్ బి క్యూర్డ్. డిలే అయితే కష్టం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మన అందరికీ, పోలీసులు కష్టపడుతున్న మీ అందరికీ ఇటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఫోకస్ చేయరు, అడగరు, లేకపోతే ఇటువంటి ఇష్యూస్ను ఎక్స్ప్రెస్ చేయరు వేరే వాళ్ళకు. దానివల్ల అలానే సఫర్ అవుతుంటారు బేసికలీ లేడీస్. అందుకోసమే ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసి మెడికల్ హెల్త్ పర్స్పెక్టివ్లో బెటర్ అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసాం. ఇది ఎవ్రీ జోన్కి ఉంటుంది. ఇవాళ ఇక్కడ చేస్తారు, విల్ కమ్ టు సమ్ అదర్ జోన్. 4 zonesలో చేస్తాం. ఐ, డెంటల్ అండ్ దెన్ దిస్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ చెక్ చేస్తున్నారు. మేబీ అదర్ ఆల్సో విల్ ఇంక్లూడ్ డేస్ టు కమ్. Utilize this whatever the facility is extended and take care of health. Thank you ma'am for your team and all. Certainly it will be helpful to all of us, and then we'll continue to do this so that first screening is done, they'll start taking care of themselves better. Thank you ma'am. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో ఏఆర్ లైఫ్ సైన్స్ పరిశ్రమ, విజయశ్రీ కెమికల్ పరిశ్రమల్లో స్థానిక యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రమశక్తి అవార్డు గ్రహీత ముద్దపురం మదన్ గౌడ్ విచ్చేసి జెండా ఆవిష్కరించారు. పోరాడితే తప్ప మన సమస్యలు సాధించుకోలేమని, కార్మిక చట్టాలు అన్ని కూడా మేనేజ్మెంట్లకు చుట్టాలుగా మారాయని ఆరోపించారు. తెగించి కొట్లాడి సమస్యలను పరిష్కరించుకునే విధంగా కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జేఏసీ నాయకులు జనార్దన్ గౌడ్ గారు, ఉదయమే వస్తాని కార్మికుల గ్రూప్ గారు కూడా, రవీందర్ గారు కమ్యూనిస్ట్ నాయకులు, మరి వీళ్ళందరూ కూడా మనకు అందరికీ కార్మికుల గురించి వాళ్ళ టైం కేటాయించి